బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఏం చేశారని వేడుకలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. 25 ఏళ్ల ఉత్సవాలు టీఆర్ఎస్ పార్టీకా లేక తెలంగాణ పదమే తీసేసిన బీఆర్ఎస్ పార్టీకా అని సెటర్లు వేశారు. ఏం సాధించారని సత్తా చాటారో అర్థం కావడం లేదన్నారు. ప్రజలు బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేయడమే బీఆర్ఎస్ కాన్సెప్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తెలియదు కానీ ఏ పార్టీ అని పిలవాలన్నది తెలియదు కానీ వారు ఏదైతే ప్లీనరీ పెట్టుకుంటున్నారో మిమ్మల్ని ఎట్లాగూ తిరస్కరించిన మీరు ఏడబెట్టుకుంటే మాకు వచ్చే నష్టమేం లేదు, లాభం లేదు. కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్ము పోయాలి, దుష్ప్రచారం చేయాలి, ఏమి చేసిందని చెప్పి ఈ 25 ఏళ్ళ సెలబ్రేషన్ మీరు చేస్తున్నారు. ఇవన్నీ మోసాలు చేసినందుకు తెలంగాణ ఉద్యమ పేరుతోటి మళ్ళోసారి మోసం చేయడానికి వస్తున్నందుక ఈ సభ ప్లీనరీ దేనికి? తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని మాట తప్పిన మోసం చేసినందుక బీఆర్ఎస్ టీఆర్ఎస్ తెలియదు కానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ఎంపీ కడియం కావ్య అన్నారు. మిగులు బడ్జెట్తో వచ్చిన తెలంగాణను అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 23కు కుదించి బీసీలను మోసం చేశారని విమర్శించారు. హరితహారం పేరుతో పోడు భూములు లాక్కొని గిరిజనులపై దాడులకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. అమరవీరుల కుటుంబాలను ఉద్యమకారులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ సభను అడ్డుకోవాల్సిన అవసరము అంత బలహీనంగా కాంగ్రెస్ పార్టీ లేదు. అదేవిధంగా వాళ్ళకి కూడా అర్థమైనట్టుంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఈ సభకి ఎక్కువ మొత్తంలో జనాలని సమకూర్చలేరన్న విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద వేయాలని చూస్తున్నారు. దాన్ని నీరుగార్చి మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ పార్టీ మీటింగ్ వరంగల్లో కాకుండా ఇతర ఏ జిల్లాలో పెట్టుకున్నా నామమాత్రంగానే నడిచేదేమో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణ మొత్తంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన నిధులు ఇంకా ఏ జిల్లాకి కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు.